హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రాజమౌళి గారిది కాంట్రవర్సీ, జక్కన్న గారిది కాంట్రవర్సీ, ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ది కాంట్రవర్సీ నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు కదా, నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు అని. ఇంకొక విషయం ఏంటంటే ఆ 3 నిమిషాల 40 సెకండ్లు ట్రైలర్, దానికోసం ఆయన 1 సంవత్సరం పాటు కష్టపడ్డాడు. ఒక్క ఫ్రేమ్ కోసమే 30 గంటలు పట్టిందట ఆ ఫ్రేమ్ మీద పని చేయడానికి. ఆయనకున్న డెడికేషన్లో ఒక 10% కూడా మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫే మారిపోద్ది. అంత కష్టపడిన తర్వాత అది సరిగ్గా రాకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం అనుకున్నది జరగకపోతే మనం ఫ్రస్ట్రేట్ అవుతాం కదా. అలా కూడా ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆంజనేయ స్వామి మీద వచ్చిన అలక, కోపం కాదు అది అలక, ఆ అలకని వ్యక్తం చేశాడు. I don't believe in God or religion the way it is portrayed now. But if you ask me, like, do you believe in God or do you believe God exists or don't exist, I'll say I don't know. సో ఆయన హిందూయిజంని ఒక రిలీజియన్ లాగా నమ్మడు, ఒక ధర్మాలాగా నమ్ముతున్నాడు. అది ఆయన ఎలా నమ్మాలో అది మనం చెప్పలేం కదా. కర్మ అనే కాన్సెప్ట్ ఆయన డెఫినేషన్లో ఆయనకి ఎలా అయితే అర్థమైందో అలా చేస్తున్నాడు. అందరూ ఇలాగే చేయాలి అనేం లేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను నాస్తికుడిని అని అన్నాడు, కానీ ఆయన ఏమి యాంటీ హిందూ కాదు, యాంటీ నేషనల్ కాదు. చాలామంది నాస్తికులు ఉన్నారు కదా, వాళ్ళు మేము నాస్తికులము, మేము లిబరల్స్ అని చెప్పి యాంటీ హిందూ, యాంటీ ఇండియా మాటలు మాట్లాడుతూ ఉంటారు, ట్వీట్లు చేస్తూ ఉంటారు. అది కూడా గర్వంగా చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది అవుతున్నారు. మీకు దమ్ముంటే అలాంటి వాళ్ళని ట్రోల్ చేయండి, అలాంటి వాళ్ళకి అగెన్స్ట్గా ఏదైనా చేయండి. ఆయన నాస్తికుడు అని అంటున్నాడు, కానీ ఆయనకు ఇండియన్ కల్చర్ మీద ఎంత అభిమానం ఉందో ఆయన వర్క్ చూస్తే తెలుస్తుంది కదా. జనరల్లీ ఒకటి అంటారు, యూ విల్ బి జడ్జ్డ్ బై యువర్ బిహేవియర్ నాట్ బై యువర్ బిలీఫ్ అని. ఆయన ఏమీ అనరాని మాట ఏం అనలేదు. చాలామంది ఎవరైతే నాస్తికులు సో కాల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన హిందూ దేవుళ్ళని చాలా భయంకరంగా అనరాని మాటలు అంటున్నారు. ఆయన అట్లేం అనలేదు. రాముడు కృష్ణుడు ఇద్దరు మనకు దేవుళ్ళు. వాళ్ళిద్దరూ దేవుళ్ళు అన్న పక్కన పెడితే అఫ్కోర్స్ వాళ్ళు మానవులుగా పుట్టి వాళ్ళ క్యారెక్టర్స్ మూలంగా వాళ్ళు సాధించిన విజయాల మూలంగా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మనకి, మామూలుగా మానవులు. ఇక్కడ ఒక పొరపాటు జరిగింది, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆయన ఏమంటున్నారు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు మనుషుల్లాగా పుట్టారు అని. అవును, శ్రీరాముడు మానవ జన్మనే ఎత్తాడు, కానీ దేవుళ్లాగా ఎదిగాడు. కానీ శ్రీకృష్ణుడు స్వయంగా ఆయననే చెప్పాడు భగవద్గీతలో, నేనే దేవుడిని అని. అయితే ఇక్కడ ట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ మిస్ అయిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, శ్రీరాముడు స్టోరీ నుంచి మనం మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషిలాగా జన్మెత్తి ఒక దేవుడిలాగా ఎదిగాడు. సో అలా మీరు నేను మనమందరం కూడా మనుషులమే కదా, మనలో కూడా దేవుడు దైవత్వం ఉంది కదా. దాన్ని మనం వెలికి తీయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మనం రోజులో ఎన్నిసార్లు దేవుడి గురించి అనుకుంటున్నాం, ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. వేరే వాళ్ళని అనటం చాలా ఈజీ. మోస్ట్ ఈజియెస్ట్ వర్క్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ టు బ్లేమ్ పీపుల్, టు ట్రోల్ పీపుల్. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఈజ్ ద ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. శ్రీరాముడు బోరింగ్ క్యారెక్టర్ అన్నారు కదా ఆయన, దాంతో హర్ట్ అవ్వకుండా అందులో డీప్ మాట ఒక దాగి ఉన్నది. అదేంటి అని అంటే, మనం ఎంటర్టైన్మెంట్కి చాలా బానిసైపోయాం. ఇంకొక రకంగా చెప్పాలంటే అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఓటీటీ కూడా వచ్చేసింది, మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయింది అది. ఇట్లా పొద్దున్న లేవంగానే ఫోన్ చూస్తున్నాం, ఇట్లా అనుకోగానే వెంటనే దొరుకుతుంది రిజల్ట్. ఇప్పుడు మనకు యోగా చేయాలన్నా, జిమ్ చేయాలన్నా, లేకపోతే మెడిటేషన్ చేయాలన్నా, లేకపోతే సక్సెస్ కావాలన్నా అట్లా అనుకోగానే రాదు కదా. కానీ అనుకోగానే వచ్చే దానివల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్గా మనకి ఆ డోపమైన్ హై ఉంటుంది. ఆ డోపమైన్ హై వేరే ఎక్కడ దొరకదు, అప్పుడప్పుడు దొరకదు కదా. సో మనం అప్పుడప్పుడు దొరికే దాన్ని మనం చూస్తున్నాం. ఈ రిలేషన్షిప్ అన్నీ ఎందుకు లాంగ్ టర్మ్ దాకా ఉండలేకపోతున్నాయి, ఎందుకు డైవర్స్ రేట్ పెరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం దానికి కూడా ఇది లింక్ ఉన్నది, కాన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ప్లస్ ఏదైనా పెద్ద హీరోది మూవీ రిలీజ్ అవుతుందని అంటే అది ఫ్రీగా ఏదో పంచుతున్నారు అన్నట్టు ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా మనము. ఎంత అంటే ఆ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఎంత ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే, మనం గుడికి, మెడిటేషన్కి, యోగాకి కూడా అంత ఇంట్రెస్ట్గా వెళ్ళట్లేదు. తొక్కేసిలాట్ల మనుషులు చనిపోతున్నారు, అయినా కానీ వెళ్తూనే ఉన్నాం మనం. మనం చాయిస్ ఎందుకు చేయలేకపోతున్నాం? విత్ రెస్పెక్ట్ టు సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ మనం చాయిస్ ఎందుకు చేయలేకపోతున్నాం? అవును కదా, నాకు తెలియదు. నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు. మాస్ హీరో అంటే సినిమా టర్మినాలజీలో చెప్తున్నాను, ఒక డైరెక్టర్ సినిమా లాగా చెప్తున్నాడు. దానికి మనం హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాస్ హీరో అంటే
శ్రీరాముడి కోసం ఏదైనా పని చేయాలంటే రెడీగా ఉంటారు. జోష్లో వచ్చేసి ఎంత పెద్ద కొండను కూడా తీసుకొచ్చేస్తారు, ఎంత పెద్ద సముద్రాన్ని కూడా దాటేస్తారు, ఆ లంకని మొత్తం తగలబెట్టేసి వచ్చేస్తాడు. అది ఆయన అలా చెప్పాడు. అదే సేమ్ ఆయన అమరేంద్ర బాహుబలికి అప్లై చేశాడు. ఆయనని చెప్తున్నాడు, అమరేంద్ర బాహుబలి శ్రీరాముడు లాగా. దట్ అమరేంద్ర బాహుబలి ఈస్ గోయింగ్ టు బి లార్డ్ రామ. ఆ రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి. కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్ ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలి దేవుడు అంటే అతని కోసం ప్రాణాలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇదే పాయింట్ మనం ఈజీగా హర్ట్ అయిపోతాం అనే పాయింట్ ఏంటి అని అంటే, యూనిటీ లేదు మన హిందువులకి. అది కదా మెయిన్ పాయింట్. ఇప్పుడు ఆయన రాజమౌళి కూడా ఆయన యాంటీ హిందూ కాదు, ఆయన యాంటీ ఇండియా కాదు. అయితే నేను చెప్పాను కదా కొన్ని పాయింట్స్, అందులో ఒక పాయింట్, మనం ఎంటర్టైన్మెంట్కి ఎడిక్ట్ అయిపోయాం, బానిసలాగా మారాము. ఇది కరెక్టా రాంగా, ఎంతవరకు కరెక్ట్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా కమెంట్లో తెలపండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, హిందువుల్ని రెచ్చగొట్టడం చాలా ఈజీ. సో దీని అన్నిటికీ రెచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఒక బ్యాలెన్స్ కావాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగస్థ కురు కర్మాని అని అన్నాడు. ఆ మొత్తం శ్లోకం నాకు తెలియదు, నేనేం ఎక్స్పర్ట్ని కాదు. కానీ అంటే ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యోగా విచ్ ఈస్ యూనియన్ ఆర్ అట్లీస్ట్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్, అండ్ దెన్ గో అండ్ వర్క్ ఇన్ ద వరల్డ్ అని అంటున్నాడు ఆయన. అంటే బ్యాలెన్స్ లేకుండా మనం ఏది చేయాలనుకుంటే అది పుష్కినే అవుతుంది, సక్సెస్ఫుల్ అవ్వదు. బ్యాలెన్స్ ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ కావాలి, దాని తర్వాత బయటికి వెళ్ళి ఏదైనా చేయాలి. హిందూస్ యాజ్ ఏ నంబర్, జనాభా మనకు తగ్గిపోతున్నది, దానికి మనం ఏం చేస్తున్నాం, అది కదా ఇంపార్టెంట్. ఇంకొక విషయం, శ్రీకృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే, గర్ల్ ఫ్రెండ్సా, అది గర్ల్ ఫ్రెండ్స్ కాదు ఓ అని తిడుతున్నారు కదా. ఆయన ఒక సినిమా డైరెక్టర్ లాగా చెప్తున్నాడు. ఆయన ఏం వేద పండితుడు కాదు, లేకపోతే ఇంకేదో హిందూ స్కాలర్ కాదు, ఒక నార్మల్ డైరెక్టర్ విత్ సమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ స్కిల్స్. ఇంకొక విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడి ఆయన హ్యూమరస్ అన్నాడు. హ్యూమరస్ అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు, కానీ బేసికల్గా లైఫ్ని సీరియస్గా అస్సలు తీసుకోకూడదు అనేది శ్రీకృష్ణుడిది బేసిక్ థింగ్. The consciousness that we refer to as Krishna, if we have to be touched by this, we need Leela. Here we are for the Leela. Leela means it is the path of the playful. This is not for the serious times. సో దయచేసి నా హంబల్ రిక్వెస్ట్, ఇట్లా తొందరగా ఆవేశంలో వెళ్ళకండి. కొంచెం ఏదైనా టైం కేటాయించండి, కొంచెం యోగా కానీ మెడిటేషన్ కానీ, లేకపోతే ఏదైనా పుస్తకాలు చదవటం, సంథింగ్, డూ సమ్ ఇన్నర్ వర్క్ వీ హ్యావ్ టు డూ, so that we will have some balance, some mental balance, some inner balance. నేను చెప్పిన వీడియోని మీరు పాజిటివ్గా తీసుకుంటారు అని ఆశిస్తూ వీడియోని ముగిస్తున్నాను. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై తెలుగు కలామ్మ తల్లి.